బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సెప్టెంబర్ 7న ఆకాశంలో అద్భుతం చోటు చేసుకోబోతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. మరి ముఖ్యంగా బ్లడ్ మూన్, రక్తపు చంద్రుడు దర్శనమివ్వబోతున్నాడు. బ్లడ్ కలర్లోకి చంద్రుడు మారబోతున్నాడా? అటువంటి సమాధానమే ప్రస్తుతం రైజ్ అవుతోంది, ఇన్ఫాక్ట్ వినిపిస్తోంది. అదే రోజు సంపూర్ణ చంద్రగ్రహణం. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, లక్నో, చండీగఢ్, కోల్కతా, పూణే ప్రాంతాల వారికి ఈ బ్లడ్ మూన్ కనిపించబోతోంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా దేశాల్లో కూడా ఈ బ్లడ్ మూన్ దర్శనమివ్వబోతోంది. మరి ముఖ్యంగా దీని చుట్టూతా ఇప్పటికే అనేకమైన చర్చలు జరుగుతున్న క్రమం. బ్లడ్ మూన్, దట్టు సంపూర్ణ చంద్రగ్రహణం, అది కూడా సంపూర్ణ చంద్రగ్రహణం. అసలు ఈ బ్లడ్ మూన్ అంటే ఏంటి అనే అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్న చర్చ అఫ్కోర్స్ ఇప్పటికే చాలామందికి తెలిసి ఉంటుంది. నేనైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చంద్రగ్రహణం అంటే ఏంటో తెలిసిన వాళ్ళకి సంపూర్ణ చంద్రగ్రహణం అంటే ఇంకా క్లారిటీ ఉంటుంది. ఇప్పటికే చాలామంది దీని గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు చంద్రుడు పూర్తిగా బ్లడ్ కలర్లో కనిపించబోతున్నాడా? సైంటిఫిక్గా దీనికి సంబంధించి ఇప్పటికే చాలా చర్చ జరిగింది. కానీ ఇప్పుడు చర్చ అంతా కూడా జరుగుతున్న ప్రకృతి విపత్తులు, ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిణామాలు, భారతదేశం సెంట్రిక్గా మారుతున్న పరిణామాలు, వీటి గురించే చర్చ జరుగుతోంది. ఏం జరుగుతోంది? ఏదైనా దోషం ఉందా? మరి ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రం ఏమంటోంది? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ బ్లడ్ మూన్ ఆపదలకు కారణమవుతోందా? ఇటువంటి ఉపద్రవాలకు కారణమవుతోందా? ఈ రక్తచంద్రుడు ఏం చేయబోతున్నాడు? నిజంగా గ్రహణం అంత ఇంపాక్ట్ చూపిస్తుందా? విజ్ఞానవేత్తలు అయితే మాత్రం కొట్టిపారేస్తున్నారు, అదొక ఖగోళ అద్భుతం అంటున్నారు. కానీ యుగాంతానికి దారి తీయబోతున్నాయా ఈ ప్రస్తుత పరిణామాలు? దీనికి సంబంధించే చర్చ జోరందుకుంటోంది. జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఏమంటున్నారు? జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది? సంపూర్ణ చంద్రగ్రహణానికి ఈ బ్లడ్ మూన్ చంద్రగ్రహణానికి ఆ వ్యత్యాసం ఏంటి? అసలు ఏమైనా తేడా ఉందా? ఇటు ఆస్ట్రాలజర్స్, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఏం చెప్తున్నారు డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు, ఎంఏ ఆస్ట్రాలజీ గోల్డ్ మెడలిస్ట్, లలిత ఉపాసకురాలు శ్రీలక్ష్మి గారు. శ్రీలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. శ్రీలక్ష్మి గారు, ప్రపంచవ్యాప్తంగా ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకుంటూ ఉన్నారు బ్లడ్ మూన్ అంటూ కూడా. అఫ్కోర్స్ చాలా మందికి ఇప్పటికే తెలుస్తుంటుంది. కానీ సంపూర్ణ చంద్రగ్రహణానికి అలాగే బ్లడ్ మూన్కి డిఫరెన్స్ గురించి మాట్లాడుకున్న క్రమంలో ఏంటి ఇంపాక్ట్ చూపించబోతుందా? ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే ఎక్కడ చూసినటువంటి సిచ్యువేషన్స్ పాయింట్ టు పాయింట్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ప్రకృతి విపత్తులు గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ దానికన్నా ముందు ఈ గ్రహణం ఇంపాక్ట్ ఏ రాశుల మీద ఉండబోతుంది, ఏ నక్షత్రాల మీద ఉండబోతుందండి? ఇప్పుడు సహజంగా గ్రహణాలు అనేవి మనకి ప్రతి సంవత్సరం ఉంటాయి. అవి కూడా మనకి రాహుగ్రస్తంగా గాని కేతుగ్రస్తంగా గాని ఏర్పడతాయి. అవే మనం చంద్రగ్రహణం, సూర్యగ్రహణం, ఇవి మనం అందరికీ తెలిసిందే గ్రహణాలు. అయితే గ్రహణం యొక్క ప్రభావము దేశం మీద, ఆ దేశంలో ఉన్న ప్రజల మీద కూడా ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది, ఉండకుండా ఉండదు. అంటే కొంతమంది దీన్ని కొట్టిపాడేస్తారు. ఇది కాస్త ఇందాక మీరు చెప్పినట్టుగా ఇవేవో ఖగోళంలో జరిగే మార్పులు ఇవి అవి అని చెప్పి. కానీ ఈ పర్టికులర్ గా ఈ గ్రహణాలు అనేవి పాక్షికంగాను సంపూర్ణంగాను ఏర్పడతాయి. అంటే కొంత తక్కువ సమయంలో ఉన్నవి, లేదా కొద్దిగా ఛాయ పడినప్పుడు కొన్ని ప్రాంతాల్లోనే ఏర్పడడం, ఇలాంటివన్నీ మనకి కనబడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మనకి ఈ సంవత్సరం మనకి రేపు 7వ తారీఖు రాబోయే రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం, ఇది మనకి కుంభరాశిలో ఏర్పడబోతోంది. ఈ కుంభరాశిలో మనకి పూర్వభాద్ర నక్షత్రం మీద ఈ గ్రహణం ఏర్పడుతోంది. సహజంగా మనకి ఈ ఖగోళ శాస్త్రంలో మనకి ఖగోళంలో జరిగే మార్పులు అవి ఎలా ఉంటాయో దాని జ్యోతిషం మనకి అనుసంధానమై ఉంటుంది. అయితే మనకి గ్రహణ గోచారం అని కూడా చెప్తాం. అంటే ఈ యొక్క గ్రహణం మనకి ఈ గ్రహణం ఏర్పడినప్పుడు గోచారంలో వీటి ఏ రాశుల మీద వీటి ప్రభావం ఉంటుంది, దేశ కాలమాన పరిస్థితుల మీద ప్రభావం ఎలా ఉంటుంది అనేది మనకి చక్కగా వివరించడం అనేది కూడా జరుగుతుంది. అయితే మనకి ఇక్కడ కుంభరాశిలో మీరు అన్నట్టుగా పూర్వభద్ర నక్షత్రం మీద ఈ గ్రహణం ఏర్పడుతోంది కాబట్టి
మనకి ఈ గ్రహణ గోచార ప్రకారం ఏ రాశి నుంచి అయితే ఈ గ్రహణం ఏర్పడిందో అక్కడి నుంచి 1, 4, 8, 12 స్థానాలు అంటే వాళ్ళ రాశుల నుంచి కానీ 1, 4, 8, 12 అయితే ఖచ్చితంగా ఆ రాశి వాళ్ళకి అధమ ఫలితాలు ఉంటాయి అని చెప్పి మనకి శాస్త్రం చెప్తోంది. 1, 4, 8, 12 రాశులు అంటే ఏమిటి? మనకి ఏ రాశిలో ఏర్పడుతుందో అది అంటే మనకి కుంభరాశి, తర్వాత కర్కాటక రాశి, తర్వాత వృశ్చిక రాశి, మీన రాశుల వాళ్ళకి దీని ప్రభావము అధికంగా ఉంటుంది. తర్వాత మనకి మధ్యమ ఫలితాలు కానీ చూసుకుంటే మిథున, సింహ, తుల, మకర రాశుల వాళ్ళకి మధ్యమ ఫలితాలు ఉంటాయి. అయితే ప్రతి గ్రహణము కూడా శుభ అశుభ ఫలితాలను ఇస్తుంది. అంటే మంచి ఫలితాలు ఉంటాయి కొన్ని రాశుల వాళ్ళకి, కొన్ని రాశుల వాళ్ళకి అధమ ఫలితాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క శుభ ఫలితాల్లో మేష, వృశ్చిక, కన్య, ధనుర్రాశుల వాళ్ళకి మనకి శుభ ఫలితాలు అనేవి కలుగుతున్నాయి. ఏమండి? అయితే ఇక్కడ ఈ రాశుల అధమ ఫలితాల వాళ్ళు ఈ గ్రహణాన్ని చూడకూడదు. ఓకే. అంటే ఇందులో పిల్లలు కానీ, పెద్దలు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ ఎవరైనా సరే అధమ ఫలితాలు ఉన్న వాళ్ళు ఈ గ్రహణాన్ని చూడకూడదు. ఓకే. అంటే ఇక్కడ